నుంచి కంబోజు వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు. ముందుగా వెంకటేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కేటీఆర్ కి సవాళ్లు విసిరి పారిపోవడం అలవాటే. నిన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మీరు విన్నారు. అంటే నిజంగా కేటీఆర్ సవాల్ చేసిన తర్వాత కూడా దాన్ని నిరూపించుకునేంత సత్తా మీలో లేదని చెప్పేసి పరోక్షంగా రేవంత్ రెడ్డి విమర్శించినట్టు మాట మనం చూస్తాం. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ డ్యూటీస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసరడం తప్ప అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చేత కావడం లేదు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్ లో 22 నెలలుగా మీరు ఏం అభివృద్ధి చేశారు, ఎందుకు ఓటు అడుగుతున్న ఉద్దేశం మీద కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఇచ్చినవని అబద్దాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారికి గౌరవ్ కేటీఆర్ గారు అది పచ్చి అబద్దం. మీరు ఏ స్కీములు ఎక్కడెక్కడ అమలు చేశారు కంటోన్మెంట్ లా, అది పచ్చి అబద్దం. అవసరం రాజీనామా జీవో కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. దమ్ముంటే చెప్తున్నా అంటే రాజీనామాకు సిద్ధం. నేను కంటోన్మెంట్ లో మీరు 4,000 కోట్లు కనుక ఫండ్స్ కేటాయిస్తే నేను రాజీనామాకు సిద్ధమని గౌరవ్ కేటీఆర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఓకే, మీరు దానికి స్టాండ్ ఉండడానికి జీవోలు చూపెట్టాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి శిలాపలకాలు చూపెట్టాలి, పథకాలు చూపెట్టాలి. జీవోలు చూపెడతామని జీవో లేవు. ఇప్పుడు నేను ఏమంటుంటే జీవోలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి గారు సంక్షేమం వైపు చూడడం లేదు, అభివృద్ధి వైపు చూడడం లేదు. కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఎక్కడ ఇచ్చిండని చెప్పమంటే చెప్తున్నాడు అబద్దాలు. ఎందుకంటే మేము 5,532 కోట్లు కంటోన్మెంట్ కాకుండా జూబ్లీహిల్స్ కే ఇచ్చినాం. కంటోన్మెంట్ కు మేము 6,000 కోట్లు ఇచ్చినాం. 20 మొత్తం మా అడ్మినిస్ట్రేషన్ మా ప్రభుత్వంలో. ఒకటేంటంటే మీరు ఇస్తానన్న 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పింఛన్ ఏమైంది? మేము ఇవాళ మొత్తం 2,12,000 మందికి కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ లో మేము పథకాలు అమలు చేసినాం. 4,06,000 మంది ఉంటే ఇలా 2,12,000 మందికి మా పథకాలు పోయినాయి. ఎట్లా పోయినాయి అంటే రజకులకు, దోబిఘాట్లకు, ఇవాళ మంగళ షాపులకు 2,000 పింఛను, 4,000 వికలాంగులకు, సాది ముబారకు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ 59 జీవో మీద పట్టాలు, డబుల్ బెడ్రూమ్లు. మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 5,532 కోట్లు కేటాయించినాం. మీరు 22 నెలలుగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ అంటే మైనార్టీలు కాంగ్రెస్ అంటారు కదా. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవాళ అబ్దుల్ కలాం హితావు పథకాన్ని 5,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 15 నెలలు 5,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే జూబ్లీహిల్స్ బూటకబద్దాలు. నేను ఏమంటానంటే మైనార్టీలకు మీరు ఇస్తారన్నా అబ్దుల్ కలాం హితావు పథకం ఎక్కడ పోయింది? కుల్కుతా డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ పోయింది? మీరు 1998 మైనార్టీ చట్టాన్ని ఉల్లంఘించి 4,500 కోట్లు ఇస్తామన్నారు. ఉర్దూ డిఎస్సీ పెడతామన్నారు. వక్ఫ్ బోర్డుకు, హజ్ బోర్డుకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. మీరు ఏమి మైనార్టీలకు ఇలా 22 నెలలుగా జూబ్లీహిల్స్ కు రూపాయి ఇవ్వకుండా ఓటు అడుగుతున్నారంటే మీరు వైఫల్యం చెందినట్టు. ఈ 10 ఏళ్లలో మీరు మీ జూబ్లీహిల్స్ మీరెన్ని ఖర్చు పెట్టారు? మేము 10 ఏళ్లలో 5,532 కోట్లు పెట్టి ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మీకు విత్ ప్రూఫ్ తో మీకు ఇచ్చిపోతా 5,532 కోట్లు. 2,00,000. కానీ పేరుకే జూబ్లీహిల్స్, ఇది మొత్తం స్లమ్ ఏరియా కంటే అధ్వానంగా ఉందని బీజేపీ కూడా విమర్శిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్, హోంశాఖ మినిస్టర్, విద్యాశాఖ మినిస్టర్. చెత్త మినిస్టర్లు ఉంటే చెత్తే ఉంటది. మరి నేను ఏమంటున్నానంటే చెత్త మినిస్టర్లు, చెత్త ముఖ్యమంత్రులు ఉంటే చెత్తే ఉంటది. 22 నెలలుగా మీరు ఎందుకు క్లీన్ రన్ చేయట్లేదు? మాకు సర్వశిక్షణ అవార్డు వచ్చింది. మాది ఎంత క్లీన్ గా ఉండే, మా ఎస్ఆర్డీపీలు ఎట్లుండే, మా ఎస్టీపీలు ఎట్లుండే అంటే మీకు చేత కావడం లేదు. అంటే చెత్త ముఖ్యమంత్రి ఉంటే చెత్తే ఉంటది. నోరు చెత్తది అవుతుంది, జూబ్లీహిల్స్ కూడా చెత్తే అవుతుంది. అందుకని మేము ఏమంటుంటే ఇవాళ లాస్ట్ టైం 38% పోల్ అయింది, ఈసారి 45% పోల్ అవుతుంది. మాకు 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది. దిమ్మె తిరిగే కౌంటర్ ఇస్తారు కాంగ్రెస్ కు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, బీఆర్ఎస్ మాట్లాడింది. ప్రజలు గ్రహిస్తున్నారు ఎవరు అబద్దాలు ఆడారు, ఎవరు డెవలప్మెంట్ చేశారని చూస్తారు. 22 నెలలుగా జూబ్లీహిల్స్ లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, పెన్షన్ పెంచలే, సాది ముబారక్ ఇయలే, కళ్యాణ లక్ష్మి ఇయలే, ఎస్ఆర్డీపీలు ఇయలే, ఇందిరమ్మ ఇయలే. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఫెయిల్ అయిందంటే కాంగ్రెస్ లో ఫెయిల్ చేస్తారు. ఈయన ఫెయిల్ అయితే దించేయచ్చు, మనం ఎక్కొచ్చని వాళ్ళే ఫెయిల్ చేస్తున్నారు. మేము ఏం అనడం లేదు. ఇవాళ సవాల్ బస్తీ మీద సవాల్ అంటున్నావు కదా, ఎందుకు బస్తీ మీద సవాల్ అంటున్నావు? మీకు న్యాయం తెలుసా? ఎందుకు మీకు అబద్దాలు ఆడే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ప్రపంచంలో ఎక్కువ అబద్దాలు ఆడే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రైట్ రైట్ రైట్. శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. అంటే టైం, డేట్, ప్లేస్ మీరు రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలని చెప్పారు. ఆ సవాలుకి మీరు సిద్ధమా? ముందుగా
జీ తెలుగు ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి గత 10 సంవత్సరాల కింద ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఫస్ట్ వీళ్ళు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆలోచిస్తే ఇక మేము చేసినాము అనుకుంటా పోతే 10 సంవత్సరాలలో ఎన్నైతే హామీలు ఇచ్చినారు. వెంకటేశ్వరరావు గారు, నేను చెప్పేదాకా ప్లీజ్ వినండి. చెప్పాలన్నా మీరు ఏదో చెప్తుర్రు. ఏదో ఒకటి కాదు, ఉన్నదే చెప్తున్నా నేను కూడా. ఎందుకంటే మీరు అబద్ధాలు మాట్లాడుకుంటా పోతారు. ఒక్క అబద్ధం లేదు, ఒక్క అబద్ధం కూడా లేదు. ముఖ్యమంత్రి అబద్ధాల కోరు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న. సబ్జెక్ట్ చెప్పాలి. ఎప్పుడు ఏ టీవీలోకి వచ్చిన సబ్జెక్ట్ చెప్పాలి, క్వశ్చన్ సమాధానం చెప్పాలి. పీక కోసుకుంటా అది ముందు చెప్పు. నేను ఏమంటానంటే గౌరవంగా యాంకర్ గారు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక గెస్ట్ మీద ఉంటది. మీరు పాత రికార్డులు వేయకండి. 3 ఎకరాల గురించి మాట్లాడకండి, కేసీఆర్ గురించి మాట్లాడండి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఏం చేసిందో చెప్పండి. అది మాట్లాడొద్దు. శివకుమార్ గారు, అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు, దానివల్ల గత ప్రభుత్వం దిగిపోయింది. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు జూబ్లీహిల్స్ తో? ఇప్పుడు అడుకో రాసుకో, నేను అడిగిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మీరు మాట్లాడండి. నేనేం చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ మాట్లాడిన అన్ని నిజాలు ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడేది అబద్ధాలు అనేది నువ్వు అంటున్నావు. ఫస్ట్ ఏమన్నాడు? కావాలి కుక్కలాగా ఉంటా అన్నాడు. ఉన్నాడా? లేదంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ కోసుకుంటా అన్నాడు. కోసుకున్నాడా? చర్చ అది కాదన్న. ఈ చర్చ అది కాదు. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ గురించి చర్చ. మీకు శాత కాకపోతే పెట్టేయండి. మీరు ఆయన అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీరు పాత విషయాలు చెప్పొద్దు. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ మీద చెప్పమన్నాడు. మీరు పాత రికార్డు ఎత్తారు ఎందుకు? అట్లా జరగాలంటే మరి మాకు టైం సరిపోదు. మీరు ఇచ్చిన హామీలు ఇలా ప్రజలు తిరగబడి నేపాల్ స్థాయికి వచ్చారు. నేనేమంటున్నానంటే యాంకర్ గారు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పాలి తప్ప పాత రికార్డు చర్చ. ఇదేనా టీవీ సీరియలా? మీరు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ లో 22 నెలలుగా మీరు ఏం చేశారు క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ సమాధానం పాత రికార్డులు ఎత్తారు. అబద్ధాలు మాట్లాడతారు. మీరు 10 అబద్ధాలు. మీరు ప్రజలను మోసం చేసారు. ప్రజలను మోసం చేసి వచ్చారు. నేనేమంటున్నానంటే మీరు చర్చ చెప్పండి, మీ అంశాన్ని చెప్పండి. మీ అంశం చెప్పకుండా మెడగోసుకున్నాడు, తొడగోసుకున్నాడు. శివకుమార్ గారు శివకుమార్ గారు, అంటే చేవెళ్ల బస్సు ఘటనకు సంబంధించి శివకుమార్ గారు చేవెళ్ల బస్సు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించలేదు. కనీసం బాధితులను ఇప్పటి వరకు కూడా పరామర్శించని పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి గారు రోజుకొక సభ ఇక్కడ జూబ్లీహిల్స్ లో పెడుతున్నారు. అంటే దానికి డిఫరెన్స్ ఏంటి అంటారు? అంటే ఓట్ల కోసమే మీ ప్రయత్నమా? సందీప్, అక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ పరంగా పార్టీల పరంగా అందరు చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ చేస్తుండే, కేటీఆర్ చేస్తుండే, ఎందుకు చేస్తుండవు? కిషన్ రెడ్డి చేస్తుండే, ఎందుకు చేస్తుండు? వాళ్ళ పార్టీ పరంగా ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. మా పార్టీ ప్రకారంగా కూడా మంత్రులను ఎవరినైతే ఇన్ఛార్జ్ చేసిండ్రో వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ మధ్యన 3 రోజులు ఉంటుంది రోడ్ షో చేస్తుండ్రు. తప్పేముంది? గతంలో చేయలేదా? ఇవాళ ఏం కొత్తగా చేస్తలేరు కదా. కానీ ఈ 14 మంది మంత్రులు అభివృద్ధిని గాలికి వదిలేసి మొత్తం జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శ ఉంది కదా. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పట్టించుకోకుండా కేవలం జూబ్లీహిల్స్ పడ్డారు. ఇప్పుడు ఎత్తంటే పచ్చ కామెరలోకి అంతా లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకంతా పింక్ కన్నులు కదా, అంతా పింకే కనబడుతుంది తప్ప ట్రై కలర్ కనబడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మూవన్నెల జెండా. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది ఆల్రెడీ చేస్తుంది. నేను వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నా. 2,500 రూపాయలు ఒకటి, తులం బంగారం ఒకటి ఇవ్వలేదు. అది ఎందుకంటే అది ఇవ్వకపోవడం కారణం కూడా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే. ఖజానా మొత్తం ఖాళీ చేసి దోపిడి దొంగల్లాగా దోచుకోపోయారు.